గారు ఫైనల్గా అంటే వాళ్ళు సమ్మెకి వెళ్ళాలా లేదా చర్చలకు పిలుస్తారా అనేది ప్రభుత్వంగా మీ చేతుల్లో ఉంది కాబట్టి చర్చలకు పిలిచే అవకాశం ఏమన్నాయో దాని గురించి అంటే ప్రభుత్వంలో ఏమైనా చర్చ జరుగుతుందా వాళ్ళు పిలుద్దాము మాట్లాడదాము వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఒకసారి విందాము అనేదైనా మేడం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చర్చల ద్వారా ముందుకెళ్ళడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. సమ్మెలు ధర్నాలు వీటన్నిటి బాధ కష్టం తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ శాతం సమ్మెల చర్చల వైపు ఎక్కువ మొగ్గు చూపుతుంది. రీసెంట్గా జూడాలు నర్సులు కూడా మేము సమ్మెకి వెళ్తామని నోటీస్ ఇచ్చారు. ఏమైనా సమ్మెకి వెళ్ళిరా? వెళ్ళలే కదా. వెంటనే మంత్రి గారు పిలిచారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు, వాళ్ళ సాధక బాధకాలు అన్నీ విన్నారు, వాళ్ళకి చెప్పాల్సినవి చెప్పారు, వాళ్ళను ఒప్పించినారు. కొన్ని వాళ్ళు ఒప్పుకున్నారు, కొన్ని మేము కూడా ఒప్పించారు. అంటే ఒప్పించినారంటే ఇక్కడ ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు అన్నీ చెప్పినప్పుడు వాళ్ళు కూడా పెద్ద మనసుని అర్థం చేసుకొని ప్రభుత్వంతో కలిసి నడవడానికి ముందుకు వచ్చే సమ్మె జరిగిందా. అట్లాగే నేను కూడా ఏమంటున్నా, మీరు ఇచ్చినటువంటి సమ్మె నోటీస్ ఏదైతే ఉంటుందో అది నోటీస్గా ఉండాలని మీరు ఎట్లా కోరుకుంటున్నారో నేను కూడా అట్లానే కోరుకుంటున్నా, అది అట్లానే ఉంటుందని కూడా అంటున్నా. ఎందుకు అంటున్నా, ఖచ్చితంగా ప్రభుత్వం మిమ్మల్ని మీ డేట్ లోపు మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి అక్రాస్ ద టేబుల్ కూర్చోబెట్టి మీరే మళ్ళీ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పే పరిస్థితికి తీసుకొని వస్తా అంటే యూ విల్ బీ హ్యాపీ, మీరు సాటిస్ఫై చేస్తుంది మిమ్మల్ని అని చాలా అంటే కాంగ్రెస్ పార్టీతో నాకున్నటువంటి అనుబంధం ఎక్స్పీరియన్స్తో అని చెప్తున్నా. అయితే ఇంతకుముందు మాట్లాడుకుంటూ నేను స్టార్టింగ్లో చెప్దాం అనుకున్నా మేడం. అయితే ఏదో వీళ్ళను విలీనం చేయడానికి ఒక సంతకం పెడితే అయిపోయేది, ఆ సంతకంకి కోర్టు అడ్డం వచ్చింది అని అన్నారు. తెలియక అడుగుతాం మేడం, ఈ మాట నేనేమనలే, కల్వకుంట్ల తారక రామారావు గారే ఆన్ రికార్డ్ అఫీషియల్గా చెప్పారు. మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే అని అనుకొని 100 కోట్లు ఎంత 110 కోట్లు ఇచ్చేసినాము అని అన్నాడు. 100 కోట్లు మీరు ఇయ్యంగా ఓ సంతకం పెట్టడానికి మీకు కోర్టు అడ్డం వచ్చిందా? మీరు 100 కోట్లు ఇచ్చింది కూడా కోర్టు ఉన్నప్పుడే సార్, ఈ కార్ రేసింగ్లా ఆ రోజు ఒక సంతకం పెట్టడానికి మీకు కోర్టు అడ్డం వచ్చిందా? కాబట్టి ఏంటంటే ఈ వేదిక ద్వారా ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా చెప్పాలనుకుంది ఏంటంటే, మీ 25 సమస్యలు పరిష్కరించినము అని చెప్పినారు కాబట్టి వాస్తవానికి అవి అట్లానే పెట్టిపోయారు వాళ్ళు. తర్వాత మిమ్మల్ని విలీనం కూడా ఎట్లా, ఈ విలీనం అనే ప్రక్రియను ఒకటి మొదలు పెట్టేస్తే మళ్ళీ వీళ్ళు ఎర్రిగొర్రెలాగా వచ్చి మా కోట్లు వేసేసి మమ్మల్ని మళ్ళీ అందలం ఎక్కిస్తారు అని వాళ్ళు అనుకున్నారు అని. ఒక్క నిమిషం మీ క్లోజింగ్ స్టేట్మెంట్ నేను ఏమనలేదు. అయితే ఎర్రిగొర్రెలాగా వచ్చేసి మళ్ళీ అందలం ఎక్కిస్తారు, మళ్ళీ సమ్మె చేసి మళ్ళీ 30-40 మంది చచ్చిపోతే మళ్ళీ పిలిచి సాంబారాన్నం పెట్టి కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చొని 2 ఫోటోలు దిగితే వాళ్ళే చల్లగా అవుతారని అనుకున్నారు. కానీ అట్లా జరగదు. ఖచ్చితంగా అవన్నీ మీరు చేసినటువంటి డ్రామాలు మేము చెయ్యం. మేము ఖచ్చితంగా ఈ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వస్తాం. అయితే ఇంతకుముందు అశ్వత్థామన్న మాట్లాడుకుంటూ ఒక మాట నేనే అందామనుకున్న మాట, కానీ ముందుగా వారు అనేసారు ఏంటంటే, అన్ని వర్గాలను రెచ్చగొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని కూడా రెచ్చగొట్టాలని అంటే మీ నోటీస్ గురించి అంటలేనన్న, కొంతమంది వ్యక్తులు ఇంటర్నల్గా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా, రెచ్చగొట్టి చెయ్యాలి అని బీఆర్ఎస్ పార్టీ ఊహించుకుంది. అట్లానే ఈ అనేకమైన అంశాల్లో వాళ్ళ అంబుద పొదిలో దాగున్నటువంటి అనేకమైన అంబుద పొదిలో ఉన్నటువంటిది ఆర్టీసీ కూడా ఒకటి. వీళ్ళు రైతులను రెచ్చగొట్టిరు, లఘుచర్లలో ఆడిడ ఫెయిల్ అయిపోయారు, విద్యార్థులను హెచ్యూలో రెచ్చగొట్టిరు, ఫెయిల్ అయిపోయారు. అవును మరి ఎందుకు హెచ్యూలో మేడం, హెచ్యూలో ఇగో మేడం రైతు బంధు ఇవన్నీ అంటే మీ సారే అడుగుతుండే సార్, మీ సారే అడగలేదు, మీరేం అడుగుతారు? మీరు గమ్మున అక్కడ మీ సారే అడగలేదు స్టేజ్ మీద, ఏం అడిగిండు? దాని మధ్యలో ఆపేసిండు. దాన్ని పూర్తిగా చెప్తూ సార్ గుర్తొచ్చింది మధ్యలో, అరే మనం జయంతి వీళ్ళు చేసేస్తే దీన్ని ఇంకా ఎక్కువ లాగొద్దని చెప్పి మధ్యలో ఆపేసిండు. అట్లాగే ఆశా వర్కర్లు రెచ్చగొట్టారు. అసెంబ్లీ జరుగుతుంటే ఆశా వర్కర్లు ఆయన సడన్ గా వచ్చేసారు. అన్న ఒకటి నో ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు మీరు వినాలి, వినాలి మీరు ఇది కరెక్ట్ కాదు. మీరు చర్చను తప్పుదారి పట్టించారు. అయితే తప్పుదారి పట్టిస్తే నేను ఆగితా చెప్పండి అన్న, ఎందుకు ఓవర్ క్లాస్ ఎందుకు చేస్తారంటే ఓవర్లాప్ చేయకండి. అట్లా పద్ధతి కాదు నో పద్ధతి కాదు సార్, పద్ధతి కాదు సార్, పద్ధతి కాదు. మీరు మాట్లాడారు సభ గురించి, మీరు మాట్లాడిన అయితే మేడం ఆశా వర్కర్లు ఆనర్చాడను అసెంబ్లీ ముందుకు ధర్నాకు పంపించారు. ఒక్క నిమిషం సార్, ఆశా వర్కర్లు ఆనర్చాడని అసెంబ్లీ ముందుకు పంపించి ధర్నా చేశారు. మాకు కూడా తెలియదు. తర్వాత ఆర్టీసీ వర్కర్లను పిలిచి మాట్లాడుతూ అసలు విషయం చెప్తే వాళ్ళని కూడా చర్చల ద్వారానే సఫలం చేసినాం. ఆశా వర్కర్లకు సమ్మెనే లేదు. నిరుద్యోగులు గ్రూప్ అన్న వాళ్ళని కూడా అట్లనే ఇచ్చారు. వాళ్ళు అనవసరంగా హైకోర్టుకు పంపించారు, హైకోర్టే ఆన్సర్ చెప్పింది. కాబట్టి ఏంటంటే వీళ్ళు అనవసరంగా కొంతమంది ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగాలు, నేను ఇంతకుముందు చెప్పినా కదా లేడీ కండక్టర్, అట్లాగే నేను ఇంతకుముందు చూస్తుంటే కూడా మన ఛానల్ చూసి నాకు మెసేజ్ పెట్టారు. మన గచ్చిబౌలి డివిజన్, మన గచ్చిబౌలి దగ్గర నుంచి కూడా వెళ్ళే ఒక మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళారు పల్లె వాళ్ళకు
బస్సులో కూడా ఒక కండక్టర్ ఉన్నారంట, వారు కూడా టికెట్లు ఇచ్చుకుంటూ అట్లానే అంటుంటే తానే మా మదరే ఉండి ఇంటోడు అని ఓటేస్తే నెత్తిన కొట్టిండు, ఇంటోడి కన్నా బయట ఓటేస్తే మాకు ఇట్లా ఇచ్చిరని మంచిగా మా అమ్మ చెప్పిందని ఇంతకుముందే మెసేజ్ పెట్టారు నాకు. కాబట్టి ఏంటంటే కొంతమంది ఆర్టీసీలో కూడా వ్యవస్థలో ఉన్నామని మర్చిపోయి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలను బయట మాట్లాడుతున్నారు. అది తప్పు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వంతో పనిచేస్తున్నప్పుడు మనం ప్రభుత్వంతో ఉండాలి, ఎన్నికలు వచ్చినప్పుడు చూపిద్దాం మనం. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న విషయాలను ఎవరు అడిగిరాడా? ఆ కండక్టర్ని ఎవరన్నా అడిగినరా? ఉత్త గవర్నమెంట్ పనికిమాల గవర్నమెంట్ మెసేజ్ పెట్టిరు నాకు. ఇప్పుడు మీకు నేను అయిపోయినా కూడా చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఇట్లాంటివి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తులు మాట్లాడడం కూడా మంచిది కాదు. నాకు సంపూర్ణమైన నమ్మకంతో నాకున్నటువంటి అనుభవంతో అని చెప్పి వీళ్ళ సమ్మె జరగదు. ఎందుకు జరగదు అంటే వీళ్ళను ప్రభుత్వం పిలిచి కూర్చోబెట్టి గతంలో లాగా సాంబార్ అన్నం పెట్టి ఫోటోలు దిగి మాట్లాడినట్టు కాదు మేడం. డెఫినెట్లీ ఇట్స్ అనే ప్రొడక్టివ్ చర్చ జరుగుతుంది. జరగడం ద్వారా వీళ్ళకు మంచి జరుగుతుంది అని మాత్రం వీళ్ళకి మంచి జరుగుతుంది. ఈ మంచి జరగడం వల్ల గతంలో ఎట్లయితే వీళ్ళు పెట్టి ఫెయిల్ అయిపోయి ఏ ఫోటోలు పెట్టి డిలీట్ చేసిన పరిస్థితి ఎట్లొచ్చిందో ఇది కూడా గాడికే వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వల్ల ఏదో సభ జరిగిందని పెద్దగా చెప్పుకుంటారు. వీళ్ళు ముందు పెట్టిన 70,000 మందిని చూపించి 10 లక్షల మందిని చెప్తారు మేడం. నేను కూడా ఈవెంట్ ఆర్గనైజర్నే, నాకు తెలుసు ఎనక కుర్చీలు ఎట్లున్నాయి అన్ని తెలుసు మాకు. అంత పెద్ద సభ జరిగినప్పుడు జనరల్ గా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ ట్రాఫిక్ జామ్ లో ఇరుకపోయి మేమేదో ట్రాఫిక్ జామ్ లో ఇరుకపోయినా మన కథలు చెప్తారు. వీళ్ళ నాయకుడే చెప్పారు ట్రాఫిక్ జామ్ అవుతుంది మీరు త్వరగా రండి అని. వీళ్ళు లేటుగా పోయి మా మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి లేదు మేడం. కాబట్టి ఏంటంటే వీళ్ళ సమ్మె దాకా వెళ్ళదు. వీళ్ళ చర్చలే పూర్తి స్థాయిలో సఫలం జరుగుతాయి. నేను కూడా అదే కోరుకుంటున్నాం. సమ్మె జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది. వాళ్ళకి న్యాయం చేయండి అంటున్నాం. మేమంటున్నాం, మిమ్మల్ని మేము కూడా అదే కోరుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా చర్చలకు పిలిచి మాట్లాడుకుంటే 100% మా సమ్మెకు రాజకీయాలు రుద్దుకుంటా మాకు ఒక్కటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు అన్ని సమస్యలు పరిష్కరించాలని